ఓటు వేసినా అంటే వేయకుండా ఆపగలిగినా వాళ్ళకు ఉపయోగమే. ఓటు అక్కడికి రాకుండా చేయటం అనేది ఒక పద్ధతి. రెండోది నిలువరించగలగడం వల్ల రెండో రకంగానూ లాభపడవచ్చు. సార్ 2014 నుంచి 2024 వరకు సార్ ఒక కల్పిత నటుడు కల్పిత నాయకుడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి ప్రతి సందర్భంలోనూ పులివెందల మీద విషం చిమ్మారు సార్. పులివెందల సంస్కృతి, పులివెందల రౌడీలు, పులివెందల గోండాలు. కానీ 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంలో ఉన్న రోజు ఏ రోజు పులివెందల్లో ఇలాంటి దారుణాలు జరగలేదు సార్. కరెక్ట్. 2019 నుంచి 24 మధ్యలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజు కూడా ఏ రోజు కూడా పులివెందల్లో ఎలాంటి సంఘటన జరగలేదు సార్. దానికి సాక్షిభూతమే బీటెక్ రవి గారు మాట్లాడిన మాట సార్. నన్ను ఏం చేయలేదని చెప్పి బీటెక్ రవి గారే మాట్లాడారు సార్. ఇక్కడ ఏం జరగలేదు. అవును. కానీ ఈ రోజు ఎందుకు హాయిగా గన్మెన్ లేకుండా హాయిగా ప్రశాంతంగా 5 ఏళ్ళు బ్రతికారు కదా, అందరూ తిరిగారు కదా. సారీ సార్, ఈ రోజు పులివెందల సంస్కృతి గూండాలు అన్న వాళ్ళే ఆ రోజు ప్రశాంతంగా ఉన్న పులివెందలు ఈ రోజు నాశనం చేస్తా ఉన్నారు సార్. సార్ ఒకటి మాత్రం సుస్పష్టం సార్, జమ్మల మడుగు నుంచి గూండాలు వచ్చినా, ఏదైతే ఇంకో చోటు నుంచి రౌడీలు వచ్చినా, ఏమొచ్చినా పులివెందల ప్రాంత ప్రజలు తమ పౌరుషాన్ని నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 4 కిలోమీటర్లు కాదు 40 కిలోమీటర్లు అయినా సరే వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వాళ్ళకు తోడుగా నిలబడతారు. ఓటర్లందరికీ అందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మాత్రం మీరు ఒకసారి అప్పీల్ చేయండి. ఏ పార్టీకి అని కాదు, అప్పీల్ చేయండి. ప్రజాస్వామ్యంలో మనందరి బాధ్యత. అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి. 4 కిలోమీటర్ల కష్టమైనా నడిచైనా సరే వెళ్ళి ఓటు వేయండి. అలాగే స్లిప్పుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పండి. సార్ మేము అప్పీల్ చేస్తా ఉన్నాం సార్. పులివెందుల ప్రాంత ప్రజలకే కాకుండా ఒంటిమిట్ట ప్రాంత ప్రజలకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఎలాంటి రౌడీజానికి, గూండాయిజానికి భయపడకండి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు దొరికినటువంటి అతిపెద్ద ఆయుధం ఓటు మాత్రమే. మీ ఓటు హక్కుని ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎలాంటి భయాలకి వెరవకుండా మీరు వచ్చి క్యూ లైన్ లో నిలబడి ఓటు వేయండి. మీ విలువైనటువంటి ఓటుని వినియోగించుకోండి అని చెప్పి మీ ద్వారా అప్పీల్ చేసుకుంటున్నాం సార్.